హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా చెప్తాను. ఇప్పటికే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది తీవ్ర వాయుగుండంగా మారింది. అయితే ఈ యొక్క తీవ్ర వాయుగుండం ప్రభావంతో, అలాగే నైరుతి రుతుపవనాలు కొంచెం కొంచెంగా విస్తరిస్తుండడంతో గత 4, 5 రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలు పడుతూ ఉన్నాయన్నమాట. మరికొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతూ ఉంది. ఇవన్నీ ఇలా ఉండగా, తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరొక ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఓకేనా? సో, అయితే వీటన్నిటి ప్రభావంతో రాగల 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉండబోతుంది? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవచ్చు? ఏ ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు కురుస్తాయి? ఏ ప్రాంతాలకి మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతుంది? ఈ విధంగా పూర్తి వివరాలను చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో ఒకసారి కమెంట్లో పెట్టి తెలియచేయండి. రెయిన్స్ పడుతున్నాయా? లేదంటే మేఘావృతమైనటువంటి చల్లదనమైన వాతావరణం ఉందా లేదా అని. ఫస్ట్ టైం ఛానల్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే లైక్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టున్నాను. రెగ్యులర్గా మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. సో, ఇప్పటికే ఈ అల్పపీడనాలు, అలాగే ఉపరితల ఆవర్తనాలు, నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత 4, 5 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కాగా రాగల 24 గంటల పాటు వెదర్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ విజయవాడ, విశాఖపట్నము, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, పార్వతీపురం మన్యం. ఓకేనా? సో, ఈ యొక్క జిల్లాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయన్నమాట. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రం ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో విస్తారంగా అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలనేటివి కురుస్తూ ఉన్నాయన్నమాట. ఈరోజు 7వ తారీఖున అనగా శుక్రవారం ఏపీలో శ్రీకాకుళము, మన్యము, అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అనగా ఈరోజు అర్ధరాత్రి లోపల. ఓకేనా? అలాగే తెలంగాణ రాష్ట్రంలో రానున్నటువంటి 3, 4 గంటల్లో హనుమకొండ, జనగాం, మహబూబ్‌నగర్, సిద్దిపేట్, సూర్యాపేట్, వరంగల్ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. ఓకేనా? ఈరోజు అర్ధరాత్రి లోపల ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్ ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు తెలంగాణ రాష్ట్రాల్లో. మిగిలినటువంటి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని అంచనా వేస్తూ ఉన్నారు. ఓకేనా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈరోజు అర్ధరాత్రి లోపల భారీ వర్షాలు కురుస్తాయి. ఏపీలో మాత్రం ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో కురిస్తే అక్కడక్కడ పిడుగుల వర్షాలు కురవచ్చు అనమాట. సో, దీన్ని కొంచెం మీకు క్లియర్‌గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చెప్తాను. ఓకేనా? సో, ఇది వచ్చేసి ప్రజెంట్ ఈ టైంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఇమేజ్‌లో ఒకసారి చూడొచ్చు. ఏపీలో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, ఏలూరు ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అలాగే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం ఉదయం నుండి కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతూ కొన్ని చోట్ల మాత్రం ఎండ అనేది వస్తుంది.
మిగిలినటువంటి ప్రాంతాల్లో కంప్లీట్గా వాతావరణం మొత్తం కూడా మబ్బులతో కప్పబడి చల్లదనంగా అయితే ఉందన్నమాట. తెలంగాణలో మరి కాసేపట్లో హనుమకొండ, జనగాం, మహబూబ్నగర్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయి. సో ఇది వచ్చేసి ఈరోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్లో విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ ఈ ఏరియాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురవచ్చు. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో చిత్తూరు, అనంతపురం, తిరుపతి ఈ 3 డిస్ట్రిక్ట్స్లలో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో ఈరోజు రాత్రి 7 గంటల సమయంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి కొన్ని ప్రాంతాల్లో. మెయిన్గా మనకు చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాల్లో. ఇకపోతే తెలంగాణలో ఈరోజు రాత్రి 7 గంటలు 8 గంటల ఆ టైం పరిధిలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్ ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తూ వచ్చింది. ఇకపోతే ఇది ఈరోజు అర్ధరాత్రి 12:30 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు కొంచెం భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రం పడితే అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో బలమైన పిడుగుల వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉంటుంది. తెలంగాణలో మాత్రము ఈ నాందేడు, వరంగల్, ఖమ్మము, ములుగు, భూపాలపల్లి, నెక్స్ట్ ఈ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిద్దిపేట్, వరంగల్, జమ్మిగుంట ఈ ఏరియాలలో అక్కడక్కడ కొంచెం భారీ వర్షాలు నమోదవుతాయి అన్నమాట ఈరోజు అర్ధరాత్రి. సో ఇది చూడొచ్చు ఇమేజ్. రేపు తెల్లవారుజామున ఒక 5:30 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. ఓకేనా. సో ఆ టైంలో ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ అన్ని జిల్లాల్లో కూడా కంప్లీట్గా మబ్బులతో కప్పబడి వాతావరణం అనేది కొంచెం చల్లదనంగా ఉంటుంది. పడితే అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురవచ్చు. అది కూడా విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు ఆ జిల్లాల్లో అంతే. తెలంగాణలో మాత్రం నాందేడు, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్నగర్, కొత్తగూడెం, కాచిగూడెం, ములుగు, భూపాలపల్లి, వరంగల్ ఈ ప్రాంతాల్లో కొంచెం భారీ వర్షాలు కురుస్తాయి రేపు తెల్లవారుజామున. ఇది చూడొచ్చు. ఇది రేపు మధ్యాహ్నం 12:30 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. ఆ టైంలో ఏపీలో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం పడితే తేలికపాటి నుంచి జల్లులతో కూడుకునేటువంటి వర్షాలు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే. మిగిలినటువంటి ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతూ కొన్ని చోట్ల వాతావరణం అనేది నిర్మలంగా ఉంటుంది. తెలంగాణలో వచ్చేసి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఈ ఖమ్మము, సూర్యాపేట్, నల్గొండ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి రేపు మధ్యాహ్నం. మిగిలినటువంటి ఈ హైదరాబాద్, మహబూబ్నగర్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ ఈ ఏరియాలలో మేఘావృతమైనటువంటి వాతావరణం అనేది ఉంటుంది. సో ఫైనల్గా ఇమేజ్ చూడొచ్చు. ఇది రేపు రాత్రి 7:30 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో ఆ టైంలో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం వీటికి భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల పిడుగులతో కూడుకున్నటువంటి బలమైన ఈదురుగాలుల వర్షాలు కూడా కురవచ్చు. ఓకేనా. సో అలాగే దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం ఈ జిల్లాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో కొంచెం గాలులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు. తెలంగాణలో హెవీ రైన్స్ వచ్చేసి రేపు రాత్రికి వరంగల్, అలాగే కొత్తగూడెము, ఖమ్మము, ములుగు, సూర్యాపేట్, నల్గొండ, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల ఈ డిస్ట్రిక్ట్స్లలో. మిగిలినటువంటి జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ పడితే తేలికపాటి వర్షాలు కురవచ్చు. కొన్ని చోట్ల మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతుంది. ఫైనల్గా
ఇవ్వండి. రాగల 24 గంటల పాటు వాతావరణం అప్డేట్స్ అనేటువంటివి మన 2 తెలుగు రాష్ట్రాల్లో. సో, ఇటువంటి లేటెస్ట్ రిపోర్ట్స్ కొరకు మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తున్నాండి. రెగ్యులర్‌గా కూడా మీకు అందుతూనే ఉంటాయి రిపోర్ట్స్ అనేటువంటివి. ఓకేనా? టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. తప్పకుండా విజిట్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.